బందర్ దగ్గర పొలాలు రైతు ఏం చేస్తాడంటే ఎరువు గొర్రెలు ఇట్లా మేపుకుంటాడు అన్నమాట. గొర్రెలు అంటే చెప్పుకుంటాడు, గొర్రెలు ఇచ్చి మరి యాదవరాజులు ఇలా ఎకరానికి ఇంత లెక్కని డబ్బులు ఇస్తారు. పొలంలో సేంద్రియ ఎరువు అయిపోద్ది, ఇది అది సేంద్రియ ఎరువు అయిపోద్ది. సో దీని మూలంగా ఏంటంటే లాభం ఏంటంటే వాడు ట్రాక్టర్తో తోలక్కర్లేదు, అది ఎరువు తోలక్కర్లేదు, ప్లస్ పిండి కూడా తక్కువ పడుతుంది. ఎందుకంటే సేంద్రియ ఎరువు కాబట్టి వాడు వేస్ట్ అనేది అది ఎరువుగా మారుతుంది. సో ఇది పరిస్థితి. రైతు ఇలా చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే యూరియా కానీ డిఏపి కానీ ఇవన్నీ తగ్గుతుంది ఇలా చేసుకుంటే. బందర్ దగ్గర పొలాలు ఇవి. సో మినుము పండదు అనుకుంటా ఈ పొలాలు, కొంచెం సౌడు పొలాలు. సో కనీసం ఉర్రన్న బాగా పండుద్దని ఇలా రైతు ఇలా ఆశతో ఇలా గొర్రెల్ని మేపే వాళ్ళకి చెప్తాడు, గొర్రెలు మేపని. సో మీరు చూడొచ్చు ఈ గొర్రెలు మోస్ట్లీ మరి ఇన్ని గొర్రెలు మరి ఏ ప్రాంతం నుంచి వచ్చింది? నాగాలంక, బోరేడుపల్లి, నాగాలంక, కోడూరు, ఓటకొండం, రంగారెడ్డిపాలెం, గుడిమోటు, కమ్మల మూల. ఎందుకంటే ఆ ప్రాంతంలో అంతా మినుచీలు ఉంటాయి. మినుచీలకు తోలేరు కాబట్టి ఖాళీ అవుతాయి. ఇటు బందర్ ఏరియా, సౌడ్ ఏరియాకి వస్తారు. సో దీని మూలంగా అటు రైతుకిను ప్లస్ యాదవరాజులకిను రెండు విధాలుగా లాభం అయితే. సో మేపినందుకు ఇంత డబ్బులన్నీ ఇస్తారు. ఇది అంటే బందర్ దగ్గర పొలం. వెళ్తాం సెలవు.